ఏఎల్ ఈ టైల్తో పూర్తయ్యే పదాలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటి పదం ఈఎన్, విఐఆర్, ఓఎన్, ఎంఈఎన్, టిఏఎల్. మొదటి వీసీ కంబో ఈఎన్, ఆ తర్వాత కాన్సోనెంట్ వి. దిస్ ఈజ్ ఏ విసిసి, కాబట్టి ఇది ఎన్ ఇంకా వి మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కంబో ఐఆర్, ఆ తర్వాత ఓవెల్ ఓ. దిస్ ఈజ్ ఏ విసివి, కాబట్టి ఇది ఐ మరియు ఆర్ మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కంబో ఓఎన్, ఆ తర్వాత కాన్సోనెంట్ ఎం. దిస్ ఈజ్ ఏ విసిసి, కాబట్టి ఇది ఎన్ మరియు ఎం మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కంబో ఈఎన్, ఆ తర్వాత కాన్సోనెంట్ టి. దిస్ ఈజ్ ఏ విసిసి, కాబట్టి ఇది ఎన్ మరియు టి మధ్యలో విరుగుతుంది. ఇప్పుడు పదాల భాగాలను చూద్దాం. ఈఎన్, విఐ, ఆర్ఓఎన్, ఎంఈఎన్, టిఏఎల్. ఎన్, వై, రాన్, మెన్, టల్. ఎన్విరాన్మెంటల్, అయితే దీనిని మీరు ఎన్విరోమెంటల్ అని కూడా పలకవచ్చు. కానీ డమ్లో ఎన్ వినిపించదు, కాబట్టి సరైన ఉచ్చారణ ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఇది సరైన ఉచ్చారణ. ఇందులో ఎన్ ఏదైతే ఉందో ఆర్ఓఎన్లో ఎన్, అది సైలెంట్ అవుతుంది. అది స్పెల్లింగ్లో ఉపయోగించడం జరుగుతుంది, కానీ పలకడంలో ఎన్ వినిపించదు. కాబట్టి సరైన ఉచ్చారణ ఏంటంటే ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంటల్, ఎన్విరాన్మెంటల్. గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా మీకు అనిపిస్తే దీనిని ఎన్విర్మెంటల్, ఎన్విర్మెంట్, ఎన్విరాన్మెంటల్ అని చదివినా పర్వాలేదు. కరెక్ట్గా చదవడానికి మనం చేయాల్సింది ముందుగా చదవడం. మనం చదివితేనే తప్పులు తెలుస్తాయి, అప్పుడే ఏది సరైనదో తెలుసుకుంటాం. కాబట్టి మీరు తప్పుగా చదివినా బాధపడకూడదు. దట్ ఈస్ ఆల్సో ప్రోగ్రెస్. సో కరెక్ట్ వర్డ్ ఈస్ కరెక్ట్, ప్రొనౌన్సియేషన్ ఈస్ ఎన్విర్మెంట్, ఎన్విర్మెంటల్. కానీ దీనిని కొంతమంది ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంటల్ అని కూడా చదువుతారు. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చదవండి. నెక్స్ట్ వర్డ్ FINANCIAL. మొదటి వీసీ కాంబో ఐఎన్, ఆ తర్వాత ఓవెల్ ఏ. దిస్ ఈజ్ ఏ విసివి, కాబట్టి ఇది ఐ ఇంకా ఎన్ మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కాంబో ఈజ్ ఏఎన్, ఆ తర్వాత కాన్సోనెంట్ సి. దిస్ ఈజ్ ఏ విసిసి, కాబట్టి ఇది ఎన్ మరియు సి మధ్యలో విరుగుతుంది. CIAL, దీనిని సిఎల్ అని పలకాలి. ఈ పదంలో విరిగిన భాగాలు FINANCIAL. ఫినాన్సియల్, ఫినాన్సియల్. కొంతమంది దీనిని ఫైనాన్షియల్ అని కూడా పలుకుతారు. రెండు కామన్గా వాడేవే, కాబట్టి రెండు కూడా సరైనవే. ఫినాన్షియల్ అనొచ్చు, ఫైనాన్షియల్ అని కూడా అనవచ్చు. ఫీ మరియు ఫై వేరువేరు కావచ్చు, కానీ CIAL మాత్రం సిఎల్ అని పలకాలి, కిఎల్ అని పలకకూడదు. ATE, ఈ టైల్తో పూర్తయ్యే పదాలను చూద్దాం. మొదటి పదం CON, GRA, TU, LATE. మొదటి వీసీ కంబో ON, ఆ తర్వాత కాన్సోనెంట్ G. దిస్ ఈజ్ ఏ విసిసి, కాబట్టి ఎన్ ఇంకా G మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ వీసీ కంబో ఈజ్ AT, ఆ తర్వాత ఓవెల్ U. దిస్ ఈజ్ ఏ విసివి, కాబట్టి ఏ మరియు టి మధ్యలో విరుగుతుంది. ఈ పదంలో విరిగిన భాగాలు CON, GRA, TU, LATE. కంగ్రాచ్యులేట్, కంగ్రాచ్యులేట్, కంగ్రాచ్యులేట్. ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే టియుని టా అనో టూ అనో పలకకూడదు. ఈ పదంలో టియు చ్యూ అవుతుంది. కంగ్రాచ్యులేట్, కంగ్రాచ్యులేట్. మరో పదం FELICITATE. మొదటి వీసీ కంబో EL, ఆ తర్వాత ఓవెల్ ఐ.
దిస్ ఈజ్ ఏ విసివి కాబట్టి ఇది ఈ ఇంకా ఎల్ మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ విసి కంబో ఇస్ ఐసి, ఆ తర్వాత వోవెల్ ఐ, దిస్ ఈజ్ అగైన్ విసివి కాబట్టి ఇది ఐ మరియు సి మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ విసి కంబో ఇస్ ఐటి, ఆ తర్వాత వోవెల్ ఏ, దిస్ ఈజ్ ఏ విసివి కాబట్టి ఐ మరియు టి మధ్యలో విరుగుతుంది. ఈ పదంలో విరిగిన భాగాలు ఎఫ్ఈ, ఎల్ఐ, సిఐ, టిఏ, టిఈ. ఫెలిసిటేట్, ఫెలిసిటేట్, ఫెలిసిటేట్. మరో పదం ACCURATE. మొదటి విసి కంబో ఏసిసి, ఆ తర్వాత ఓవెల్ యు, దిస్ ఈజ్ ఏ విసివి కాబట్టి ఇది ఏ ఇంకా సిసి మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ విసి కాంబో ఈస్ యుఆర్, ఆ తర్వాత ఓవెల్ ఏ, దిస్ ఈజ్ అగైన్ విసివి కాబట్టి ఇది యు మరియు ఆర్ మధ్యలో విరుగుతుంది. ఈ పదంలో విరిగిన భాగాలు ఏ సిసియు ఆర్ఏటిఈ. అక్యురేట్, అక్యురేట్, అక్యురేట్. ఏబిఎల్ఈ, ఎబుల్. ఈ టైల్తో పూర్తయ్యే పదాలను చూద్దాం. యుఎన్టీఓ, యుసిహెచ్, ఏబిఎల్ఈ. ఏబిఎల్ఈని సైడ్కి పెట్టండి. మొదటి విసి కాంబో యుఎన్, ఆ తర్వాత కాన్సోనెంట్ టి, దిస్ ఈజ్ ఏ విసిసి కాబట్టి ఇది ఎన్ ఇంకా టి మధ్యలో విరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి భాగం యుఎన్ అన్ అవుతుంది, మూడో భాగం ఏబిఎల్ఈ. ఇప్పుడు మధ్యలో ఉన్న భాగంలో రెండు ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి ఈ పదాన్ని మనం విడగొట్టకూడదు. ఇప్పుడు ఇది టిఓయుసిహెచ్, టచ్ అవుతుంది. ఇప్పుడు ఇది అన్టచబుల్, అన్టచబుల్, అన్టచబుల్ అయ్యింది. మరో పదం యుఎన్, బిఈ, ఎల్ఐ, టివి, ఏబిఎల్ఈ. మొదటి విసి కాంబో యుఎన్, ఆ తర్వాత కాన్సోనెంట్ బి, దిస్ ఈజ్ ఏ విసిసి కాబట్టి ఇది ఎన్ ఇంకా బి మధ్యలో విరుగుతుంది. నెక్స్ట్ విసి కాంబో ఇస్ ఈఎల్, ఆ తర్వాత ఓవెల్ ఐ, దిస్ ఈజ్ ఏ విసివి కాబట్టి ఇది ఈ మరియు ఎల్ మధ్యలో విరుగుతుంది. ఏబిఎల్ఈ, ఏబిఎల్ఈని సైడ్కి పెట్టండి. ఎల్ఐఈవి అలాగే వదిలేద్దాం. ఈ నాలుగు భాగాల ఉచ్చారణ అన్బిలీవబుల్, అన్బిలీవబుల్ అయ్యింది. అన్బిలీవబుల్, అన్బిలీవబుల్. మరో పదం COMFORTABLE. మొదటి విసి కాంబో ఓఎం, ఆ తర్వాత కాన్సోనెంట్ ఎఫ్, దిస్ ఈజ్ ఏ విసిసి కాబట్టి ఇది ఎం ఇంకా ఎఫ్ మధ్యలో విరుగుతుంది. ఏబిఎల్ఈ, ఎబుల్ సైడ్కి పెట్టండి. ఎఫ్ఓఆర్టీని అలాగే వదిలేద్దాం. ఈ మూడు భాగాల ఉచ్చారణ జాగ్రత్తగా వినండి. కంఫర్టబుల్, కంఫర్టేబుల్, కంఫర్టేబుల్ అయ్యింది. ఎఫ్ఓఆర్టీ యొక్క ఉచ్చారణ ఫోర్ట్ అవుతుంది. ఒక పదం మధ్యలో కాకుండా ఎఫ్ఓఆర్టీ కనుక సపరేట్గా ఉంటే అది కోట అని అర్థం. పూర్వం రాజుల కాలంలో ఫోర్ట్లు ఉండేవి, అక్కడ సైనికులు యుద్ధాలు జరిగేవి. మరి ఈ ఫోర్ట్ కనుక మధ్యలో వస్తే ఫోర్ట్ కాకుండా ఫట్ అవుతుంది. కంఫర్టేబుల్, కంఫర్టేబుల్.